మహిళలకు త్రిపుల్ తలాక్ చట్టం, అదే రకంగా 33% మహిళలకు చట్టసభలు రిజర్వేషన్లు, అసాధ్యమనుకున్న జిఎస్టీని సాధ్యం తీసుకొచ్చి 2 లక్షల కోట్లు ఒక నెలలో, ఎవరు ఊహించని రీతిలో ఆ రకంగా ఇవాళ రాష్ట్రాలకు జిఎస్టీ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ద్వారా ఏ రకంగా దాదాపు 42% వనరులు పంచిపెడుతున్నారు. ఇవాళ డిమానిటైజేషన్ ఎగతాళి చేశారు. ఇవాళ ఏ రకంగా ఇవాళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ 35 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల సంక్షేమ పథకాల పేరు మీద నేరుగా దాదాపు 60 కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలో చేర్పి దళారీ వ్యవస్థ లేకుండా ₹1 35 లక్షల కోట్లలో కోత లేకుండా ఎవరి చెయ్యి తడపకుండా ఇది ఈ ఖ్యాతి. అంతెందుకు, మూడోసారి గెలిచిన తర్వాత ఇదే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ, మోదీ గారు పలచనైపోయినారు 240 సీట్లతో, ఇంకా వాళ్ళు రాజీ పడతాడు సమస్యలతో, వారి యొక్క సిద్ధాంతాలతో అధికారం కోసం వెనుకంజ వేస్తారు, అటు తెలుగుదేశమో జేడీఓ ఒత్తిడికి లొంగిపోతాడని ఏ రకమైన విష ప్రచారం చేశారో వారికి తలదన్నే రీతిలో మొదటి పార్లమెంట్ సమావేశంలోనే ఈ దేశం యొక్క ఆస్తులను కాపాడడానికి విలువైన ఆస్తులను వక్ఫ్ బిల్లు తీసుకొచ్చి ఏ రకంగా మరి ఈరోజు పేద ముస్లింలకు దోహదపడే రీతిలో తీసుకొచ్చిన బిల్లును ఇవాళ పార్లమెంట్లో పాస్ చేయించాం. 1 నేషన్ 1 ఎలక్షన్. ఈ దేశంలో ప్రజా ధనము, యంత్రాంగము, అధికారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరు మీద వృధా జరుగుతుందో ఏకకాలంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగాలని బిల్లు ప్రవేశపెట్టారు. ఇంకా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు బీజేపీ సిద్ధాంతపరమైనటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం. ఇవన్నీ కూడా మోదీ వల్లనే సాధ్యమైందంటే ఖచ్చితంగా యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా భవిష్యత్తులో మోదీ గారి నాయకత్వం సాధ్యమని చెప్పి ప్రజలు ఆ విధమైన విశ్వాసం ఆ ప్రధానమంత్రి మీద, ఆ పార్టీ మీద వ్యక్తం చేస్తుంటే ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఉన్న ఆశలన్నీ కూడా అడియాసలు అయిపోయి అటు రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా ఇవాళ ఆశలు వదులుకొని నిన్న మనం చూసాం మొత్తం ప్రపంచంలోనే సపోజ్ టు బి ద లార్జెస్ట్ అండ్ టాలెస్ట్ రివర్ బ్రిడ్జ్, చెనాగ్ నది మీద కాట్రా నుంచి కాశ్మీర్ వరకు బ్రహ్మాండమైన ఆర్క్ బ్రిడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ కాశ్మీర్. ఇవాళ బుల్లెట్ ట్రైన్స్, వందే భారత్లు, ఇవన్నీ మరి ఆ రకంగా మోదీ గారు ప్రపంచంలోనే అగ్రగామిగా దేశాన్ని మారుస్తూ ఉంటే అదే రకంగా అగ్రగామి నాయకుడిగా చలామణి అవుతూ ఉంటే మొన్న నేను ఫిజీ భారత ప్రభుత్వ ప్రతినిధిగా పిఎస్సి సమావేశం వెళ్ళినప్పుడు సిడ్నీలో అక్కడ వింతలు కథలుగా చెప్పుకుంటున్నారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి బ్రహ్మాండమైన స్వాగతం సిడ్నీలో పలకడమే కూడా నవ్వుతూ భవిష్యత్తులో మోదీ గారు ఈజ్ మై బాస్ అని ప్రకటించినటువంటి విషయాన్ని మొత్తం మారుమోగిపోతుంది. ఎక్కడ చూసినా సిడ్నీలో మోదీ గారితో మై బాస్ అని, ఒక ఆయన మై బాస్, ఒక ప్రధానమంత్రి మై గ్లోబల్ లీడర్ అని, ఒక అధినేత ఆయనకి పాదాభివందనం చేస్తాడు. ఇవాళ భారత ప్రజల పౌరులు గర్వంగా ఇవాళ ఇండియన్ డయాస్పోరా విదేశాల్లో కూడా ఇవాళ ఏ రకంగా గర్వపడిపోతున్నారో భారత పౌరులమని చెప్పుకోవడానికి మరి ఈ ఖ్యాతి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి ఆ రకంగా మరి ఒకసారి వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి థర్డ్ టైమే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేకమైనటువంటి సంవత్సరాలు వారి నాయకత్వంలో ఈ దేశం ఖచ్చితంగా ముందుకు పోతుందని, అగ్రగామిగా మారుతుందని భగవంతుడు కూడా వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ భారతదేశానికి వైభవాన్ని తీసుకొచ్చడానికి తెలంగాణ ప్రజలు కూడా అండగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. ఇంతకుముందు చెప్పాను కదా, రాహుల్ గాంధీ కోరిక మేరకు ముచ్చటగా 3 కొత్తగా మంత్రులు ఇస్తారు.